ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కండి. బేసిక్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అనేది ఖచ్చితంగా ఒక డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కండిషన్స్లో ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ పరిణితి, న్యూట్రిషనిస్ట్. అండ్ కంటెంట్లోకి వెళ్ళే ముందు I request all of you take a few seconds of time and please subscribe and like, share our channel. అండ్ అంతేకాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డైట్ అండ్ స్లిమ్ బై పరి అని చెప్పేసి. ప్లీజ్ టు ఫాలో దట్ ఛానల్ యాజ్ వెల్. అండ్ కమింగ్ టు అవర్ వీడియో, ఫస్ట్ యానిమల్ సోర్సెస్ లో రా ఎగ్స్ అంటే పచ్చి గుడ్లు అనేవి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పచ్చి గుడ్లలో సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి ఎక్కడ రిస్క్ అవుతుంది అంటే ఇవి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఇట్స్ బెటర్ రా ఎగ్స్ అవాయిడ్ చేయాలి. అయితే ఈ రా ఎగ్స్ ఎందుకు పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాము అంటే కనుక డైరెక్ట్ గా రా ఎగ్స్ అనేవి చాలా మంది తీసుకోరు. కాకపోతే మనం పేస్ట్రీస్ లో తీసుకునేటప్పుడు ఆ పేస్ట్రీస్ పైన ఉండే విపింగ్ క్రీమ్స్ కానీ, లేదంటే బయట నార్మల్ గా బ్రెడ్స్ లో పెట్టే క్రీమ్స్ లో కానీ, కేక్స్ మీద ఉండే క్రీమ్స్, కొన్ని సలాడ్స్ లో కూడా ఈ రా ఎగ్ అనేది కలుపుతారు. సో ఇట్లాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్కుక్డ్ మీట్ అంటే పచ్చి మాంసం తీసుకోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు పచ్చి మాంసం అని మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి కొన్ని రెస్టారెంట్స్ లో ఈ సూషీ అనే ఒక రెసిపీ వస్తుందండి. సో ఈ సూషీలో ఏం చేస్తారంటే రా ఫిష్ కానీ, లేదు అంటే కనుక రా ప్రాన్ కానీ పెట్టి చేస్తూ ఉంటారు. ఇవి ఎందుకు అవాయిడ్ చేయాలంటే వీటిలో పారాసైట్స్ అనేవి ఉంటాయండి. మనకి తెలియదు ఆ ఫిష్ ఆర్ ప్రాన్ మంచిదా కాదా అని చెప్పేసి. వీటిలో కనుక పారాసైట్స్ ఉంటే ఇది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ పచ్చి మాంసమే కాకుండా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ ఉంటాయండి. బేసిక్ గా హై మెర్క్యూరీ ఫిష్ అంటాం. వీటిలో మనకి ఇండియాలో ఎక్కువ దొరికేది ట్యూనా ఫిష్, లేదంటే సొరచాప, ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఫీటస్ అంటే మన బేబీకి బ్రెయిన్ కానీ, నర్వస్ సిస్టమ్ ఇంపైర్మెంట్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి ఎక్కువ. నెక్స్ట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం చికెన్ లో లివర్ అని ఇట్లా తీసుకుంటూ ఉంటాం కదా, ఈ లివర్ పార్ట్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లివర్ లో వైటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వైటమిన్ ఏ ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఎక్కువైతే కనుక బేబీకి బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ లో వచ్చేస్తే కనుక రా పప్పాయ అంటే పచ్చిగా ఉన్న బొప్పాయి పండు, లేదంటే సరిగ్గా పండ్లని బొప్పాయి పండు అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అవాయిడ్ చేసుకోవాలంటే బ్రోమెలిన్, లాటెక్స్, పెప్పైన్ లాంటి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ వల్ల ప్రెగ్నెన్సీలో యూటిరైన్ కాంట్రాక్షన్స్ అనేవి సడన్ గా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అండ్ పైనాపిల్ కూడా అంతేనండి. మనకి పైనాపిల్ లో ఉండే కొన్ని ఎంజైమ్స్ వల్ల మనకి మిస్క్యారేజెస్ కానీ, లేదంటే ప్రీమెచ్యూర్ బర్త్స్ అనేవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్ ట్రైమినిస్టర్ లో ఉన్నప్పుడు గ్రేప్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీజన్ వచ్చేసి ఈ గ్రేప్స్ అనేవి వేడిని పెంచే తత్వం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే గ్రేప్స్ కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఇన్ ద ఫైనల్ ట్రైమినిస్టర్. అండ్ కమింగ్ టు వెజిటేబుల్స్, బేసిక్ గా స్పెసిఫిక్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ కండిషన్ లో ఏమీ లేదు, కానీ పచ్చి కూరగాయలు మాత్రం తీసుకోకూడదు. పచ్చి కూరగాయలు కానీ, లేదంటే పచ్చి సలాడ్స్ మంచివి అని చెప్పేసి తీసుకోవడం లాంటి మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో. ప్లీజ్ నోట్ దట్ వెజిటేబుల్స్ అనేవి పచ్చిగా తీసుకోకూడదు, చక్కగా కుక్ చేసుకుని తీసుకోవాలి ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో. అండ్ కొంతమంది మొలకలు తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి. మొలకలు అనేవి ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో తీసుకోకూడదు. మీకు కావాలంటే ఆ మొలకలు మూంగ్ కర్రీ లాగా చేసుకుని చక్కగా కుక్ చేసుకుని తీసుకోవచ్చు. పచ్చిగా స్ప్రౌట్స్ తీసుకోవడం లాంటివి చేయొద్దు. హాఫ్ బాయిల్డ్ స్ప్రౌట్స్ కూడా తీసుకోకూడదు. మనం ఈ స్ప్రౌట్స్ అనేవి ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ లో పెంచుతాం. ఆ టెంపరేచర్ లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే ఫుడ్ పాయిజన్ ఆర్ బేబీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కొన్ని డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్స్ కి వెళ్ళిపోయి ఫెటా చీజ్ తో పాటు పాస్తా లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఫెటా చీజ్ అనేది ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు అన్పాస్చరైజ్డ్ మిల్క్ ఆర్ రా మిల్క్ అనేది తీసుకోకూడదు. ఎందుకు అంటే రా మిల్క్ లో కానీ, అన్పాస్చరైజ్డ్ మిల్క్ లో కానీ ఈకోలై ఆర్ సాల్మోనెల్లా లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఏదర్ బేబీకి బర్త్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందరు పాలు కాసుకునే కదా తాగుతారు అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టేనండి. రీజన్ వచ్చేసి చాలా మంది బయట ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటారు, లేదంటే మిల్క్ షేక్, స్మూతీస్ తాగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ కండిషన్ లో చాలా క్రేవింగ్స్ వచ్చేసి
స్వీట్ తినాలనిపించి స్వీట్ జ్యూసెస్ తాగాలనిపించి. సో ఇక్కడ ఏమవుతుందంటే బయట వీళ్ళు చేసే జ్యూస్ మిల్క్ అనేది కాయరు, అండ్ అంతేకాకుండా ఈ స్మూతీస్ లో కూడా రా మిల్క్ లాంటివే కలుపుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు రిస్క్ మీరు కనుక ఈ బయట డ్రింక్స్ ఆర్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటూ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండి. ఇప్పుడు 2025 లో ఉన్న లైఫ్ స్టైల్ కి ఉమెన్స్ కూడా ఆల్కహాల్ అనేది కన్సప్షన్ ఎక్కువగానే ఉంది. సో ఆల్కహాల్ ఎందుకు అవాయిడ్ చేసుకోవాలంటే దీని కన్సప్షన్ ఎక్కువైతే కనుక ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఫీటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్ అనే సిండ్రోమ్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ సిండ్రోమ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే బేబీ యొక్క హార్ట్ కి లేదంటే బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గట్టిగా. నెక్స్ట్ వచ్చేసి కాఫీ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ గా కాఫీ ఎందుకు అవాయిడ్ చేసుకోవాలంటే దీంట్లో కెఫిన్ ఉంటుందండి. ఈ కెఫిన్ అనేది మన బాడీలో ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, అండ్ అంతేకాకుండా ప్రెగ్నెన్సీ కండిషన్ లో ప్లాసెంటాలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రేర్ ఇన్స్టెన్సెస్ లో కాఫీ కన్సప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం, ప్రొసెస్డ్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం మానేసేయాలి. అండ్ అంతేకాకుండా మీరు కుక్ చేసుకునే వెజిటేబుల్స్ అయినా సరే, తినే ఫ్రూట్స్ అయినా సరే నీట్ గా వాష్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. సో హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ చేసి ఉంటుందని. థ్యాంక్ యూ.